నగరంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయ చైర్మన్గా యాగండ్ల అనిల్ కుమార్ను నియమిస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లుగా కవిత, గంగం సత్యనారాయణ, గూడాల కృష్ణ, కోమట్ రెడ్డి, అనంత్ రెడ్డి, కబీర శ్రీనివాస్, ఎక్స్ అఫీషియో మెంబర్, ఆలయ ప్రధాన అర్చకుడు మంగళపల్లి రాజేశ్వర శర్మ ఉన్నారు. ఆలయ చైర్మన్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై ఉన్న అపార నమ్మకంతో ఈ పదవిని అలంకరించేలా కృషి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 35 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ దైవ కార్యక్రమాలలో పాల్గొంటూ పలు సేవలు అందించారన్నారు. అలాగే సామాజిక సేవా రంగాలతో పాటు కళారంగంలో సేవలందిస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొన్నామన్నారు. అయ్యప్ప దేవాలయం స్థాపించడానికి ముందు నుంచే అయ్యప్ప సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దీక్షను ప్రచారం చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆలయానికి సంబంధించిన ఆర్థికపరమైన సమస్యలను ముందుండి పరిష్కరించడంలో తన వంతు పాత్రను పోషిస్తారని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే స్థానిక పూజాలతో పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరిగిందన్నారు. కొన్ని సందర్భాలలో ఆర్థికంగా కూడా ముందుండి సహకరించడం జరిగిందన్నారు. నిత్యం దైవ కార్యక్రమాల్లో పాల్గొని భక్తిని చాటుకున్నానన్నారు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలకు తాను ఎప్పటికీ రుణపడి ఉండి వారి సూచనలు, సలహాలు పాటించి ముందుకు సాగుతానని చెప్పారు. భక్తుల అభిప్రాయంతో మమేకమై దేవాలయం అభివృద్ధికి కృషిని అందిస్తానన్నారు. అలాగే తనతో పాటు నియామకమైన ఆలయ డైరెక్టర్ల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే సోదరులు సహాయ సహకారాలతో తన వంతు సేవలు అందిస్తానని చెప్పారు. మీరిచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు పోతామన్నారు. మరొక్కసారి మంత్రివర్యులకు ఈ సందర్భంగా అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, నేతలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గత 15-20 సంవత్సరాల నుండి ఈ దేవాలయానికి పాలక మండలి అనేది నియమించుకోలేకపోవడం కొంత ఇబ్బందికరమైనప్పటికీ ఈరోజు మరి మా గౌరవ మంత్రివర్యులు వారు కూడా రాజకీయ నాయకుల కంటే ముందు మంచి దైవభక్తులు, దైవ కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తి కాబట్టి ఇన్ని రోజుల తర్వాత ఈ పాలక మండలి నియమించడం అనేది వారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకటే ప్రాంగణంలో దాదాపుగా 6-7 దేవాలయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, శివాలయం శివుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, శనీశ్వరుడు ఉన్నాడు, నాగదేవత ఉన్నది. ఇన్ని దేవతల మూర్తులను పెట్టుకుని భక్తులు కొంత తక్కువగా వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి మా ఆలయ పూజారులు కానివ్వండి, మా అయ్యో గారు కానీ అందరం కలిసి ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి ప్రచారం చేసి భక్తుల కోరికలు తీర్చే విధంగా ఆ భగవంతుడు కూడా అందరినీ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో ప్రతినిత్యం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ రావాలి, దేవాలయ దర్శనాలు చేసుకోవాలి. అంతేకాకుండా అయ్యప్ప స్వామి దీక్ష సమయంలో గత కొన్ని సంవత్సరాల నుండి అన్నదానం కూడా నిర్విరామంగా దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి మనం హాజరు కావడం జరిగింది. ఇక్కడ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ గారిని ఇక్కడ కమిషనర్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము చైర్మన్గా, మిగతా వారిని సభ్యులుగా కూడా ఈరోజు మనం నియమించడం జరిగింది. దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు దేవాలయంకు కమిటీ నియామకం కాబడినది. అట్టి కమిటీ ఈరోజు ఉదయం మనకు స్వామి ధర్మకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించి ధర్మకర్తలు అందరు కలిసి ఏకగ్రీవంగా యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ దేవాలయంలో మన ఇప్పుడు
అనేక ఉపాలయాలు ఉన్నాయి. 7-8 దేవతామూర్తులతోని ఎప్పుడు భక్తులతోని నిత్యం అది విరాజిల్లుతున్నది. ప్రప్రదంగా కరీంనగర్లో స్వామివారి అయ్యప్ప దేవాలయం అంటే ప్రప్రథమంగా భగత్ నగరు ఈ దేవాలయమే ఒక 32 ఏళ్ళ కింద నిర్మించబడినటువంటి దేవాలయం. ఈ దేవాలయం దగ్గర అది స్వామివారి దగ్గరికి అయితే ఎవరైతే వచ్చి మనస్ఫూర్తిగా స్వామివారిని అది సంకల్పం చేసుకుంటారో అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది అనే ఒక దృఢ సంకల్పం భక్తులు నెలకొన్నది. కాబట్టి